కృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ గుణత్రయ విభాగ యోగ. 20వ శ్లోకం. మొన్న 19వ శ్లోకం వరకు చెప్పాను. ఈరోజు 20వ శ్లోకం నుంచి చెప్తున్నాను. గుణానేతానతీత్యత్రీ దేహీ దేహ సముద్భవాన్ జన్మ మృత్యుజరా దుఃఖై విముక్తో మృతమశ్నుతే. ఏం చెప్తున్నాడంటే, గుణాన్ అని చెప్పినందువలన రజస్తమ గుణములతో పాటు సత్వగుణమును కూడా దాటి నిర్గుణ పరమాత్మను చేరవలనని భావము. అయితే మొట్టమొదట తమో గుణమును పారద్రోలి సత్వగుణమును బాగుగా అభ్యసించవలెను. ఆ పిదప నిస్సంకల్పాత్మ స్థితి యందు సత్వగుణము దాని అంతట అదియే అతిక్రమించబడును. గుణముల వలన కలుగు గొప్ప అపకారం ఏదియో అని, అవి తొలగినందువలన కలుగు గొప్ప ఉపకారం ఏదియో ఈ శ్లోకం నందు తెలుపబడినది. దేహ సముద్భవాన్, దేహములను సృష్టించుట, వాని వలన కలుగు దారుణమగు అపకారము, వాని వలన జీవుడు జనన మరణ రూపమగు ఈ సంసార చక్రము నుండి తప్పించుకున్న జాలడు. ఒక దేహం పోయినా మరి ఒక దేహము వచ్చుచుండును. ఇప్పటికీ ఎన్నో కోట్ల కొలది జన్మలు శరీరములు ఆ త్రిగుణ రూప బీజము నుండియే, మూలము నుండియే ఉద్భవించినవి. ఆ మూలము విచ్ఛిన్నము కానిచో ఇంకను ఎన్నో అగణితములైన జన్మలు రాగలవు. అయితే జన్మ వచ్చినచో నష్టమేమిటి అని అంటే, ఆ నష్టమేమియో భగవానుడే ఈ శ్లోకంలో తెలియజేశారు. జన్మ తెచ్చుకుంటే మనము ముసలితనము, రోగము, చావు, దుఃఖములు మొదలగు ఆపత్తులన్నీ శరీరము వలననే కలుగుచున్నవి జీవునకు. కాబట్టి అసలు శరీరమే రాకుండా అనగా జన్మ లేకుండా చేసుకొనుటే ఉత్తమము. అట్టి జన్మరాహిత్యము గుణములను దాటినప్పుడే కలగగలదని ఇచ్చట జన్మ లేకుండా చేసుకొనుటే ఉత్తమము. అట్టి జన్మరాహిత్యము గుణములను దాటినప్పుడే కలగగలదని ఇచ్చట స్పష్టముగా చెప్పి వేయబడినది. కాబట్టి ముముక్షువు తన సత్ప్రయత్నములచే తమో గుణమును పారద్రోలి రజోగుణమును తెగతుంచి సత్వగుణమును కూడా దాటివేచి శాశ్వత కైవల్య పదవిని పొందవలెను. అది మరణరహిత స్థితి కనుకనే దానిని అమృతము అని భగవానుడిచ్చట పేర్కొనేది. ప్రతి ఒక్కరు కూడా సత్వరజస్తమో గుణములను కూడా దాటి నిర్గుణ పరమాత్మ స్థితికి చేరవలెనని భగవానుడు చెప్తున్నాడు. జన్మ తెచ్చుకున్నామంటే మళ్ళీ అనేక రకాలైనటువంటి బాధలు, కష్టాలు, రోగాలు, ఎన్నో సమస్యలతో మనము బాధపడవలసి ఉంటుంది. కాబట్టి జన్మ లేనటువంటి స్థితికి మనము వెళ్ళడానికి ప్రయత్నము చేయాలి. 21వ శ్లోకం చెప్తున్నాను. క్లైర్లింగై స్త్రీన్ గుణానేత నతీతో భవతి ప్రభో కిమాచార కథం చైతాం స్త్రీన్ గుణానతి వర్తతే. అర్జునుడు అడుగుతున్నాడు, ఓ కృష్ణ, ఈ 3 గుణములను దాటి వాడు ఎట్టి లక్షణములతో కూడి ఉంటాడు, ఎట్టి ప్రవర్తన కలిగి ఉంటాడు, వాడు ఏ ప్రకారముగా ఉంటాడు అని చెప్పి అర్జునుడు ప్రశ్న అడిగాడు. 3 గుణములను దాటినవాడు జన్మ మృత్యు జరా దుఃఖముల నుండి విడువడి అమృతత్వమును మోక్షము పొందునను భగవద్వాక్యమును వినినంటనే అర్జునునకు ఆ గుణములు ఎట్లు దాటబడును, అట్లు దాటినవాడు ఎట్లు ప్రవర్తించును, ఆ లక్షణములు గుర్తులు ఎలా తెలుసుకోవాలి అని అడిగాడు భగవానుని. ఏ లక్షణములచే ఏ గుర్తులచే గుణాతీతుడు తెలియబడగలడు అని అర్జునుడు అడిగిన ప్రశ్న నిజంగా అంటే మనందరికీ సమంజసంగానే ఉంది. మనమందరం కూడా తెలుసుకోవలసినటువంటి విషయం. ఏలని నా కొందరు తాము చాలా క్రింది స్థితి యందు ఉన్నప్పటికీ
దృశ్యవాసనలు తమకింకను నశింపకున్నప్పటికీ తాము సిద్ధపురుషులమనియు గుణాతీతులమనియు జీవన్ముక్తులమనియు చెప్పుకొని తిరుగుచుందురు. ప్రజలను మోసం చేయవచ్చును. గుణాతీతుని యథార్థమగు లక్షణములు చిహ్నములు తెలుసుకొనినచో ఇక అట్టి స్థితికి అవకాశం లేదు. పైగా అట్టి లక్షణములను ఎరిగి ఉన్నచో మనుజుడు తాను కూడా ప్రయత్నాతిశయముచే వానిని సాధించుటకును వీలుండును. ఇవన్నీ ఆలోచించి అర్జునుడు సమయోచితమగు ప్రశ్న గావించను. ఇది వరలో గీతా ప్రారంభమునందు 2వ అధ్యాయమున స్థితప్రజ్ఞస్య కా భాష అను ఈ ప్రకారంగా ఇట్టి ప్రశ్ననే అర్జునుడు గావించి ఉండుట ఈ సందర్భంలో గమనించదగి ఉన్నది. అంటే స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు, వాడి లక్షణాలు ఎలా ఉంటాయి అని అడిగాడు. గుణాతీతుని లక్షణములు గాని, అద్వేష్టాత్వాది భక్త లక్షణములు గాని, అమానిత్వాది జ్ఞాన గుణములు గాని ఒక బరామీటర్ వంటివి. బరామీటర్ చే శీతోష్ణ స్థితులు ఎట్లా కొలవబడునో అట్లే మనుజుని ఆధ్యాత్మిక ఔన్నత్యము ఈ లక్షణములచే కొలవబడగలదు. ఈ లక్షణములు బట్టి చూచినచో జనులలో ఆధ్యాత్మిక శక్తి గల వారెవ్వరో వేషధారులు ఎవరో సులభంగా తెలిసిపోను. శుష్క వేదాంతమును రూపుమాటుటకు పరమార్థ క్షేత్రమునందు సోమరులచే కల్పింపబడిన కృత్రిమ వాతావరణమును విచ్ఛిన్నమునర్చుటకు ఇట్టి ప్రశ్నలు ఎంతయో ఆవశ్యకములై ఉన్నవి. గుణాతీతుని ఆచరణ అనుష్ఠానము ఎట్టిదో అర్జునుడు ఎరగదలంచాడు. ఇది వరలో అర్జునుడు ప్రశ్నించి ఉండేను. ఆధ్యాత్మిక క్షేత్రమున అనుష్ఠానమునకు గొప్ప ప్రాధాన్యము సంగబడినది. అనుష్ఠానం అంటే మనము ఏదైనా ఆచరణలో పెట్టుకోవడానికే గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఏదైనా మనము చెప్పేదానికంటే ఆచరించడమే చాలా గొప్ప. ఆ లక్ష్యము ఏ సాధనచే పొందబడగలదో దాని నెరుంగుట ఇంకనూ ఆవశ్యకమై ఉన్నది. సాధనను అవలంబించినచో సాధ్యము దాని అంతటా అదియే చేకూరును. కనుకనే అర్జునుడు గుణాతీతుని యొక్క ప్రవర్తన ఎట్టిదో తెలుసుకొనదలచను. అర్జునుని ఈ ప్రశ్న దానికి భగవానుడు సంగము సమాధానము పాఠకలోకమునకు చాలా ఉత్తమమైనటువంటిది. గీతలో సాధనా సంబంధమైన ప్రముఖ ఘట్టములలో ఇది ఒకటి అయి ఉన్నది. కావున ముముక్షువులి గుణాతీతుని లక్షణములను బాగుగా మననం చేసి కార్యాన్వితమునర్చుకునవలెను. అంటే మనము ఆచరణలో పెట్టుకోవాలి అని చెప్తున్నాడు. 22వ శ్లోకం చెప్తాను. శ్రీ భగవానువాచ ప్రకాశం చి ప్రవృత్తించ మోహమేవ చ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని నివృత్తాని కాంక్షితి. 23వ శ్లోకం. ఉదాసీనవదాసీనో పునర్యో న విచాల్యతే గుణావర్తంత ఇత్యేవ యోవతిష్ఠతి నేంగతే. 24. సమదుఃఖ సుఖ స్వస్త్వా సమలోష్టాస్మ్య కాంచనః తుల్య ప్రియా ప్రియో ధీరా తుల్య నిందాత్మ సంస్తుతి. 25వ శ్లోకం. మానావమానయో స్తుల్యా స్తుల్యో మిత్రారి పక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీతస్య ఉచ్యతే. 4 శ్లోకాలు గీతలో వరుసగా చెప్పి ఉన్నారు. ఆ 4 శ్లోకాలకు అర్థము మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఓ అర్జున, భగవానుడు చెప్పాను, ఓ అర్జున, ఎవడు తనకు సంప్రాప్తములైన సత్వగుణ సంబంధము ప్రకాశమును కానీ రజోగుణ సంబంధముగు కార్య ప్రవృత్తిని కానీ తమోగుణ సంబంధమగు మోహమును కానీ ద్వేషింపడో వానిని అపేక్షింపడో తటస్థుని వలె ఉన్నవాడై గుణముల చేత చెలింపజేయడు
గుణములు ప్రవర్తించుచున్నవని మాత్రము తెలుసుకొని ఉండును. ఏ పరిస్థితుల యందును చెలింపగా నిశ్చలముగా ఉండును. మరియు ఎవడు సుఖదుఖములందు సమభావము కలిగి ఉండును. ఆత్మయందే స్థిరముగా ఉన్నవాడును మట్టిగడ్డ, రాయి, బంగారము వీని యందు సమబుద్ధి గలవాడును. ఇష్టానిష్టములందు సమభావము కలిగి ఉండువాడును ధైర్యవంతుడును. సమస్త కార్యములందును కర్తృత్వ బుద్ధిని వదులువాడును. లేక కామ్యకర్మలన్నిటిని విడుచువాడును. కోరికలు లేనటువంటి స్థితిలో ఉండేటువంటి వాడు కామ్యకర్మలు అంటే. లేక సమస్త కర్మలను త్యజించి నిరంతరము బ్రహ్మనిష్ట ఎందుండువాడును. అట్టివాడు గుణాతీతుడని చెప్పబడును. గుణాతీతుని యొక్క లక్షణములు ఇచ్చట చెప్పబడినవి. ఈ లక్షణములను బట్టి మనుజుడు త్రిగుణములను దాటినది లేనిది తెలుసుకొనవచ్చును. వాడు ఏ స్థితిలో ఉన్నాడు, గుణాలలోనే ఉన్నాడా, గుణాతీత స్థితిలో ఉన్నాడా అనేటువంటిది మనము తెలుసుకోవచ్చు. తనకి ఏ కారణం చేతనైనా సత్వగుణ సంబంధమైన ప్రకాశము గాని, రజోగుణ సంబంధమైన కార్య ప్రవృత్తి గాని, తమోగుణ సంబంధమైన మోహము గాని సంప్రాప్తించినచో వాని ఎడల ద్వేషము గాని, అవి తొలగినచో వానిని కోరుట గాని లేకుండును. గుణాతీతుని యొక్క తాటస్థ్యమును, ఔదాన్య స్థితిని తెలుపుటకి ఈ విషయం బోధింపబడినదే కానీ ఆయా మోహాది గుణములు అవలంబనీయములని తెలుపుట కాదు. అవలంబనీయములంటే ఆచరించవలసినటువంటి విషయాలు కాదు. మరియు ఇచ్చట మోహమనగా అజ్ఞానమనే అర్థం కాదు. ఏలానినా గుణాతీతునకు అజ్ఞానం ఎప్పుడు తొలగిపోయి ఉండును. భగవానుడు తెలిపిన ఈ గుణాతీతుని లక్షణము నందు నిశ్చలత్వము, సమత్వము అనునవి ప్రధానముగా ఉంటాయి. వాడు ఎటువంటి పరిస్థితిలోనూ నిశ్చలంగా, నిరాడంబరంగా వాడు అన్ని విషయాలలో కూడా అలా ఉంటాడు. ఏ చిన్న సంఘటన జరిగినను అజ్ఞాని బెదిరిపోను, తన సమత్వమును కోల్పోను. కానీ గుణాతీతుడు మేరు సమానముగా గాంభీర్యము కలిగి పరిస్థితులకు ఏమాత్రము చెలింపక ఉండును. అంటే మేరు పర్వతము ఎటువంటి గాలి వచ్చినా, ఎటువంటి వాన వచ్చినా అది ఎలా నిశ్చలంగా నిలబడి ఉంటుందో అలా గుణాతీతుడు కూడా అలాగే ఉంటాడు. శ్వాసవాయువు లేక చిన్న అలలు పర్వతమును కదిలింపజాలన్నట్లు ఆ పర్వతాన్ని ఎటువంటి వాయువు కానీ ఎటువంటిది కానీ కదిలించలేనట్లు, పిడుగులు, మెరుపులు, వర్షము బాధింపజాలనట్టును త్రిగుణములను దాటి మనస్సునకు ఆవలనున్న ఆత్మయందు నిలకడగలిగి ఉన్న యోగి పుంగవుడు ప్రపంచములోని ఏ సంఘటన చేగాని, అసత్తు చేగాని చెలింపగా సదా ఆత్మయందే సుస్థిరుడై ఉండును. ఏ వికట పరిస్థితులన్నీ మనస్సునకు చెందినవి, గుణములను సంబంధించినవి, ఉపాధికి చేరినవి, నేను గుణముల కంటే వేరుగా ఉన్నాను, మనస్సునకు అతీతుడనై ఉన్నాను అని తలంచి అతడు మహాధైర్యవంతుడై మెలుగును. గుణాతీతుని యొక్క గురుతు ఇదియే అని చెప్పాడు. సమత్వం అంటే మానవమానములందు, నిందాస్తుతులయందు, సుఖ దుఃఖములందు, ఇష్టానిష్టములందు, శత్రుమిత్రాదులందు, శిలా కాంచనములందు గుణాతీతుడగు మానీయుడు సమబుద్ధి కలిగి ఉండును. గుణాతీతుడనే సుఖమునీంద్రుడు జనకుని ఆస్థానమునకు ఎగినప్పుడు అతని పరీక్షార్థము జనకునిచే కలుగజేయబడిన సుఖ దుఃఖాదులందు అతడి ఎంతటి సమత్వమును చూపెనో ఈ సందర్భమున జ్ఞాపకమునకు మనము తెచ్చుకోవాలి. సుఖబ్రహ్మ ఆ జనకుని ఆస్థానమునకు వెళ్ళినప్పుడు ఆయనను ఎన్నో విధాల ప్రశ్నించి జ్ఞానాన్ని తెలుసుకున్నాడు. ఆయన రాజ్యాన్ని ఎలా పరిపాలన చేశాడు, ఆయన జీవన్ముక్త స్థితిలో ఉన్నాడు అని అంటే ఎలా ఉన్నాడు, రాజ్యాన్ని పాలన చేస్తున్నాడు, మరి అన్ని అనుభవిస్తున్నాడు, ఏమిటి ఈయన జీవన్ముక్త స్థితిలో ఎలా ఉన్నాడు అని సుఖమహామునీంద్రుడు ఎన్నో ప్రశ్నలు అడిగి జనకునిచే చాలా జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. అది మనం అందరము గుర్తు చేసుకోవాలి ఈ సందర్భంలో.
అట్టి మహనీయులు నిరంతరము ఆత్మస్థితి ఎందే ధ్యేయాకారమునందే స్వవస్తువునందే నిలకడ కలిగి ఉందురు. కావున మిథ్యారూప ప్రపంచమునందలి నశించిపోయేటువంటి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటి నశించేదే. ఇట్టి ద్వంద్వములు వారినేమి చేయజాలవు. మరియు నిందాస్థుతులు సుఖదుఖములు మున్నగునవి మనోధైర్యములే. కావున మనస్సాక్షియగు ఆత్మయందు సదా సుస్థితులయుండు గుణాతీతులను జ్ఞానులను అవి కదిలింపజేయజాలము. ఎటువంటి స్థితిలో ఉన్న జ్ఞానులను మాత్రం అవి కదిలింపచేయజాలము. మరి ఒకరికి కలుగు సుఖదుఖములు మనుజుని ఎట్లు బాధింపజాలము. అట్లే ఉపాధిని తనకంటే వేరు చేసుకొనిన జ్ఞానిని నేను వేరు, దేహం వేరు, నేను దేహంలో ఉండేటువంటి ఆత్మస్వరూపాన్ని అని నిశ్చలంగా తెలుసుకున్నటువంటి జ్ఞానిని ఏ విధంగానూ కూడా బాధింపజేయవు గుణాలు. గుణాతీతుని ఆయా ద్వంద్వములు బాధింపజాలవు. సర్వారంభ పరిత్యాగి అని ఈ పదమునకు సమస్త కార్యములందును కర్తృత్వమును మొదలైన వాడని అర్థము చెప్పుటయే సమంజసంగా ఉండును. అంటే ఏ కార్యం చేసినప్పటికీ నేను కర్తను కాదు, నేను భోక్తను కాదు, ఈ దేహం చేస్తుంది, ఇది ఆచరిస్తుంది, నేను సాక్షిగా తటస్థునిగా చూస్తూ ఉన్నానటువంటి భావన గుణాతీతునికి కలుగుతుంది. ఇట్టివాడు ఎవడో అతడు గుణాతీత ఉచ్యతే, గుణాతీతుడని చెప్పబడును అని తెలుపుట వలన, అనగా యచ్చప్త ప్రయోగము గావింపబడుట వలన ఎవ్వరైనను సరియే ఆ స్థితిని బడయవచ్చుననియు, అట్లు ప్రయత్నపూర్వకముగా ఆయా సద్గుణములను బడిగి వాడే గుణాతీతుడగును గాని తక్కిన వారు కారనియు స్పష్టమవుతున్నది. కావున సర్వులను అట్టి మహోన్నత స్థితికై యత్నించి కృతార్థత బడయవచ్చును. గుణాతీతుని లక్షణాలు ఏమి అంటే, అతడు తనకు సంప్రాప్తించిన సత్వగుణ సంబంధమగు ప్రకాశము కానీ, రజోగుణ సంబంధమగు కార్యప్రవృత్తిని కానీ, తమోగుణ సంబంధమగు మోహమును కానీ ద్వేషింపడో, అవి తొలగిపోయినచో వానిని పోయినవే అని చెప్పి అపేక్షింపడో, కోరుకోడో, తటస్థుని వలె ఆయా గుణకార్యములచే ఏమాత్రము చెలింపడో, గుణములు వర్తించుచున్నవని మాత్రం తెలుసుకొని ఉండును, ఏ పరిస్థితులందును చెలింపడో, మరియు ఎవడు ఆత్మయందే స్థిరముగా ఉండును, మట్టి గడ్డ రాయి బంగారములందు సమదృష్టి కలిగి ఉండును, సుఖ దుఃఖములందు ఇష్టానిష్టములందు నిందాస్థుతులందు మానవమానములందు శత్రుమిత్రుల యందు సమభావము కలిగి ఉండును, ధీరుడై వర్తించును, సమస్త కార్యములందును కర్తృత్వము విడిచివేయును. అటువంటి వాడు గుణాతీతుడు అని చెప్పినాడు పరమాత్మ. ఓం తత్సత్. ఇది శ్రీమద్ భగవద్గీతాసు 14వ అధ్యాయము 25వ శ్లోకం వరకు చెప్పేశాను. 26 రేపు చెప్తాను. నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఓం శాంతి శాంతి. లోకా సమస్తాం సుఖినో భవంతు.